కథగా వివరిస్తా
ఎవరు వైపు చూడరు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మన హృదయాలు తెరచి దేవుని సన్నిధిలో మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తించుకోవచ్చు. మన ప్రతి పరిస్థితిని గురించి ఆలోచించక దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారని, దేవుడే నా సహాయం, ఆయనే నా ఆధారం, ఆయనే జీవాధారం, ఆయనే ఆశ్రయపరితం, ఆయనే రక్షణ స్రోతం, ఆయనే విమోచకుడు, ఆయనే కృపాధారం, ఆయనే క్షేమాధారం, ఆయనే సర్వాధికారి, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత కొనియాడబడుచున్న గొప్ప తండ్రి, పరలోకపు తండ్రి, ఆకాశమందు ఆశ్రయుడైనటువంటి వాడు, ఈ దినము పరిశుద్ధ దినము మీ సన్నిధిలో నిలబడిన నీ ప్రతి బిడ్డను మీరు చూస్తున్నటువంటి దేవుడు, ఇంతవరకు చేసిన ప్రతి స్తుతి ధూపమును ఆక్రమించి ఆకాశమందు నీవు ఆనందించు నీ దీవెనలు కురిపిస్తున్న గొప్ప తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా
ప్రతి సమయంలోనూ మాకు తోడుగా ఉండి మీ సన్నిధిని నడిపించి నీ దూతలను తన రెక్కల నీడ క్రింద మనము ఆశ్రయించి మాకు తోడుగా ఉంచి నడిపించే దేవా, ఈ దినము మీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రం. నీ ఉచితమైన కృప ద్వారా మేము రక్షించబడతాము, మేము విమోచించబడతాము. ప్రభా, విలువ పెట్టి కొనబడిన నీ బిడ్డలమైన మేము నీ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి విమోచించబడి ఈ రీతిగా సంఘములో కూడి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. ప్రభా, ప్రతి ప్రార్థనను ఆలోకించేటటువంటి దేవుడి, ప్రార్థన ఆలోకించబడ సర్వ శరీరులు నీ ఎందుకు వచ్చిన లేఖన వారు తెలియజేస్తాము. ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకించి ప్రత్యేకమైన ఆరాధనలు, పరిశుద్ధమైన ఆరాధనలు మీరు ఈ మమ్మలను మా మధ్యలో ఉంటూ మీరు నడిపిస్తున్న విధానం వందనాలు. ఆది నుంచి అంతవరకు మీ నామములకు మహిమకరంగా సంస్థలు మీరు జరిగించుకునండి. చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి హృదయాలు తెరవండి. దేవుని వాక్యము బలమగలది, రెండంచెల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ల మూలుగులను విభజించినంత మటుకు తూర్చు పరిశోధిస్తూ ఉందని వాక్యం తెలియజేస్తూ ఉంటాం. ప్రాణాత్మ దేహములను పరిశోధించి దూరుచు హృదయాలు తెరచి ఈ బిడ్డలు నీ మాటలను వినడానికి మీ కృపను దయచేసి అట్రేతిగా మా హృదయాలను సిద్ధపరచుకుని హృదయం దేవాలయం అనుకుని ప్రభు మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేసి తండ్రి. ప్రతి పరిస్థితుల్లోనూ మా వ్యాధి బాధ బలహీనతలను, మా అక్రతలను, అవసరతలను అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు. అయితే ఎప్పుడైతే నీ సన్నిధిలో మేము విన్నవించుకోవచ్చు, మా ప్రతి విన్నపాన్ని ఆలకించి వాటిని మీరు మాకు అనుగ్రహించేటప్పుడు దేవుడు కనుక ఏ బిడ్డకు ఏ అవసరతలతో, ఏ అగ్రత ఉందో, ఏ అవసరత వారి జీవితంలో మాకైతే తెలియదు. కానీ ఇక్కడ నిలబడిన ప్రతి నీ బిడ్డ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప విడుదలను, ఒక గొప్ప విమోచన వారిని మీరు దయచేసి వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ సమస్తాన్ని హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యం పంచుకుంటుంది ఆనంద శ్రద్ధగా విందాం. సమీపించిన సేవ పట్టి వందనాలు చేస్తున్నాను. సంఘ బిడ్డలు కూడిన ప్రజలందరికీ స్తోత్రాలు. ఈ సిరిసిల్ల మా కుటుంబము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మగ పిల్లలు చిన్న ఉన్నప్పుడు వెళ్ళాను సిరిసిల్ల. కానీ అక్కడికి వెళ్ళినాక దేవుడు ప్రొఫెషన్ మా తమ్ముడు ఉన్నాడని అక్కడికి వెళ్ళాము. కానీ వెళ్ళినాం కానీ మాకు అక్కడ పనులు అవన్నీ సరిగ్గా లేవు. ఇలా లోకంలో జీవిస్తా ఉన్నాము. నా భర్తకైతే మీకు అందరూ తెలిసిందే, మన ఊరు కాబట్టి ఆయనకు అన్ని చట్టాలు వాటి ఉన్నాయి. ఆయన వస్తానంటే చెవులు ఏడు పెట్టుకునేవాడు నేను పిల్లలు. ఆ మాటలు వినలేకపోయే భయంకరం ఉండేది. నేను కన్నుల ఇంట్లో గిరాకు ఉన్నా కాబట్టి నేను వాళ్ళు చేసే పనులే నేను నేర్చుకున్నాను. అక్కడ ఏం చేస్తారో బీడీలు చేస్తారు ఎక్కువ. వట్టి కింద పట్టాలని నేను కూడా బీడీలే నేర్చుకుని అవే చేసేది. నేను నలుగురు ఉన్న రోజు కొన్ని సంవత్సరాలు వెయ్యంబోలు ఒక పిచ్చిదాన్ని లెక్క బీడీలు చేస్తున్నాను. దేవుడు అసలు ఏమి జరిగిందో తెలవకుండా బాగా చీకట్లో నిండి ఉన్నా నా జీవితాన్ని. అసలు మైండ్ సరిలేవు, శాతపడి శక్తులు మాత్రిక ప్రవాహం బాగా పనిచేస్తాం. 5-6 సంవత్సరాలు వేదన పడతా ఒక దిక్కులేని దానివల్ల ఉండే. నేను ప్రభు నాకు అందరూ ఉన్నారు కానీ నేనేదో వంట పోకపోతున్నాను దిక్కులేని దానివల్ల. ప్రతిదిన వేసుకుంటా ఉండే. నాకు పిచ్చిదాని లెక్క ఉండే. గేట్ లోపల ఉండే బయటకు వచ్చేది కదా. మా తమ్ముడికి ఆటలాగా చంద్ర సంఘానికి వెళ్ళిపోయేవాడు, బాగుపడ్డాడు. మేమైతే సినిమాకి వెళ్ళినప్పుడు 2-3 సినిమాలు చూసేది. సినిమా పాటలు ఎక్కువగా లోకంలో ఇంట్లో అన్ని చెత్త చెదలు పెట్టుకొని గడుపుతూ ఉంటున్నాం. దేవుడు కృపను పెట్టి ఒక దినం నాకు ఆరోగ్యం బాగాలేదు. నేను వండిన బియ్యం కానీ అన్నం, పప్పు, కూరలు అన్ని మూర్లో వాళ్ళు వస్తున్న వాళ్ళకి పెట్టట్లా. నాకు అప్పటి తర్వాత కార్తీక కృష్ణ ఇద్దరు పిల్లలు మళ్ళీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళు పెట్టి ఉన్నారు. నా బిడ్డ అప్పుడు 4-5 సంవత్సరాలు చిన్నది. పాప కూడా చూసుకోవాలి సరిగ్గా ఆరోగ్యం బాగా. అయితే నేను ఆ విధంగా వంట స్థితిలో బాగా వేదన పడుతుంది. ఏదో ప్రభా నాకు ఈ పరిస్థితి అటువంటి హాస్పిటల్స్ నాకు ఆరోగ్యం బాగా కాదు. నేను ఇక్కడ సరైన ప్రభాని నేను ఈ విధంగా ఉండక నా భర్త ఏం చేశాడంటే మా చిన్న పెద్ద అమ్మాయికి 10 సంవత్సరాలకు పెళ్లి చేసినాడు. 4 సంవత్సరానికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు, ఒక మగబిడ్డని ఇచ్చినాడు. వాళ్ళ ఆంధ్రాకి వచ్చి వాళ్ళ అమ్మకి కడుపు తీసుకొచ్చారు. 4 నెలలు బాబుకి. వాడికి ఏమైందంటే భయంకరమైన సైతాన్ని పోసింది. ఆ విధంగా ఉన్నప్పుడు తగ్గట్లా
తగ్గకపోతే వాళ్ళ నుండి మీరు చర్చికి వెళ్ళండి. చర్చికి ఏదో నా కథ పోవటమే కానీ ఇంతగా ఏసయ్య కల్వారి రక్తము దారి పోషంలో నా కోసం మన కోసం అప్పుడు నాకు తెలవట్లు వస్తుంది. అప్పుడు వెళ్ళాను, చర్చికి వెళ్ళిపోయాను. బాబు తీసుకెళ్తే ఆ దైవజన చిన్నగా సంఘం పెట్టాను. ఆయన అంటున్నాడు, ఈ బాబు అక్కడ చచ్చిపోతాడు అన్నాడు. అదే రోజు ఆయన మరి మందిరంలో చనిపోతే ఏమైనా అవుతుందని హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ కూడా చచ్చిపోతాడమ్మా బతకడాను. ఆ బాబు చచ్చిపోయినాక మేము ఇక్కడ దేవుడు చెప్పే జరిగింది. కుటుంబాన్ని మార్చుకోవడానికి దేవుడి చేతులు సంకల్పం ఉంది కాబట్టి జరిగింది. ఇంటికి వచ్చిన మా బాబు చచ్చిపోయినాక పాటి పెట్టబడినాక 3 సంవత్సరాలు అమ్మాయికి పెళ్ళలేదు. ఆ సేవ కూడా అడిగిదిగో మీరు దేవుడి మీద విశ్వాసం ఉండాలమ్మా, దేవుడు అంటే మీకు తెలవదు, మీరు నమ్మకంగా దేవుడు ఎదుటి ఉండాలి. నిజభాగం అయితే కంపల్సరీ దేవుడి సన్నిధిలో మీరు ఇచ్చినప్పుడు మీ చేతి పనులు ఆశీర్వదిస్తానని సేవకులు నాకు చెప్పారు. అవన్నీ మనసులో పెట్టుకున్నా. అయినా నేను బాధతో ఉన్నా కదా, రక్షణ అనేది ఏమి లేదు నాకైతే. అప్పుడు 500 మంది మందిరంలో ప్రార్థన చేస్తున్నాం. నాకు పేరు పెట్టి పిలుస్తున్నాడు. అన్నా నేను నా కుమార్తె ఉండగా దేవుడు చూసి పేరు పెట్టి పిలుస్తున్నాను, పిలవండి అంటే నేను ఏదో కావాలని వెళ్ళిన బాబు చేసినట్టే కూడా తెలవకుండా ఎందుకు అలాంటి దేవుడు మాట్లాడుతున్నాడు. నేడే రక్షణ తీర్చుకో బాబు చేసిన దేవుడు ఈ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నట్టే. అయ్యా నాకు వస్త్రాలు లేవంటే ఆ బాధతో నా బట్టలు తలమ తీర్చుకుంటే తీర్చుకున్నాక నాలో బాధ ఎప్పుడు తీసుకున్నానో అప్పుడు నాలో ఉన్న బంధకాలన్నీ సాతశక్తి కాల్చబడి నాకు విడుదల వచ్చింది. నా హృదయంలో ఒక నెమ్మది సంతోషం కలిగింది. నేను అప్పుడు మందిరం నుంచి ఇంటికి వచ్చేసాను. రక్షణ పొందుకున్నాను. నేను వట్టిగా అట్లా వట్టి అవుతారు అలా మా పాత మొత్తం జీవితం విడిచిపెట్టాను. నేను అంతేకాదు ఒక పట్టి నెప్పింది. నన్ను అందరూ చెప్పిన మాటని నాకు ఏ చెడ్డారు అట్లా తంబాకు పార్పరకు కూడా వేసుకున్నాను నెప్పు కోసం. అయినా నెప్పు తగ్గలేదు కానీ బంద్ అయితే పీకించుకున్నా పోయి. అసలు నేను దేవుని నాకు పొందుకొని ఇంటికి వచ్చి నాకు భయంకరంగా ఏడ్చిన. ఈ పెంటనే ఎప్పుడో నెప్పింది ఇంతగా నేను ఏడ్పించి బాధ పెట్టాను. భయంకరంగా ఏడ్చిన తండ్రి పాదాలు పట్టుకొని ఆ రాత్రి ప్రార్థన చేసుకొని ఇంట్లో పడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కంటిని నా నోటి 2 ఆయన వస్త్రంతో కొట్టినాడు. అసలు ఆయన కొట్టినప్పుడు నేను లేచి ఎవరున్నారు అనిపిస్తే ఎవరు లేరు. నా ఏసయ్య నన్ను లేపుకున్నాడు. ఆ రోజు నాకు తెరవని బాధ హృదయంలో ప్రార్థించుకుని నా దేవుడు నన్ను తాకి ముట్టుకొని ఆయన అభిషేకంతో నింపినాడు. అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు నా తండ్రి మరుగుని ఎన్నో బయలుపరుస్తున్నాడు. అప్పుడు ఈ అర్జున కోసం కూడా నాకు అన్ని చూపించినాడు. నేనైతే ప్రార్థన చేయటం నాకు రాట్లా. ప్రార్థనకు రాదు కదా ప్రభా, ఎలా చేయాలో తెర నాకు నేర్పించాయా అని అడిగిన. ఇక నా దేవుని రక్షణ పొందుకొని తండ్రి నా హృదయంలోకి తెచ్చుకొని ఇంటికి వచ్చినప్పుడు నా ఇంట్లో అందరూ భయపడుతున్నారు దేవునికి. నాలో ఉన్న తండ్రి కూడా భయపడుతున్నాను. నా భర్త అయితే ఏంటి నేను ఎంత శక్తి ఉన్నది నేను చూస్తే నాకు భయం వస్తుంది అన్నాడు. అయ్యా దేవుని స్తోత్రం అనుకున్నా. మంచిగా ఉపవాసాలు ప్రార్థన చేసుకుని నా దేవుడు అనేది నా మాట్లాడుతున్నాడు. ఆ సంఘానికి మళ్ళీ అతన్ని 3 సంవత్సరాలు పిల్లలు లేదని బాధపడతాడు అందరూ. 3వ సంవత్సరంలో ఆ అమ్మాయికి గర్భపాలు ఇచ్చినాడు దేవుడు బాబు చచ్చిపోయినాక. అప్పుడు హైదరాబాద్ ఒక సిస్టర్ పంపించినాడు. ఇదిగో ఆ కుమారుడు నేను వాళ్ళ కుటుంబంలోకి బిడ్డనిచ్చినాను, నువ్వు నీకు చెప్పంటే ఆ సిస్టర్ వచ్చాడు. ఎందుకు ప్రభా నేను వచ్చాను వాళ్ళు ఏం చెప్పాలంటే తర్వాత అమ్మాయి కలిసి అడిగినాక మా వాడు అప్పుడు 3 నెలలు గర్భవతి అని చెప్పింది. దేవుడు ఆ నిందల మధ్యలో ఆ అమ్మాయికి మళ్ళీ గర్భఫలం ఇచ్చి అంతేకాక 2 పాపలు ఒక బాబు తిరిగి ఇచ్చి ఆశీర్వదించినాడు. ఆ అద్భుతకార్యం దేవుడు చేసినాడు. నిజంగా నా రోజు జీవితం ఎలా ఉందంటే కడిగినట్లు కడట్లు ఉతికిన బట్టలు ఉతకట్లు ఇసుకు పెట్టి టాబ్లెట్లు 10 తెచ్చుకున్నాను. అవి మిగతా రోజు ఎందుకు ఈ బాధ అని చచ్చిపోతాను. ఆ స్థితిలో ఉన్న నా జీవితాన్ని బాగా అలంకరణ ఎక్కువ ఉండే అవన్నీ తొలగించాడు దేవుడు. నాకు దేవుడైతే ఇష్టపడ్డ. ఆయన ఎంతగా నన్ను ప్రేమించాడు. నన్ను తండ్రి ఆయన ప్రేమించే విధంగా నాకు కృపణించినాడు. ఇంకా నా ప్రార్థన చేయకపోతే ఏదో ఒక భయం. రాత్రి వేళ నేను వీడియో చేశాను. అందులో నా తండ్రి ప్రార్థన చేయడానికి కృపణించాడు. పగలు నైట్ ప్రార్థిస్తున్నప్పుడు భయంకరమైన శోధనలు వస్తాయి ఇంట్లో బయట. నాకు అసలు వాటి ఎట్ట తట్టుకోవాలి ఎలా ప్రార్థించాలో తెలవక నేను దేవుడికి ఏం అడుగుతానంటే ప్రభా నేను ఎందుకు చేయాలి ఈ ప్రార్థనకి ఇంతగానో శోధనలు అతను ఎట్ట చేయించాలి నాకు తెలవట్లేదు, నేను చేయాలి ప్రార్థన అని ఎన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలకి మళ్ళీ దేవునికి ఎదురు మళ్ళీ నేను చేయడానికి ఒక్కదాన్ని దేవుడితో మాట్లాడుకుంటా పోయి కాడ కూర్చుంటా. నాకు ఏమొద్దు నేను మళ్ళీ వచ్చి సినిమాలు చదువుతాను టీవీ కాడ కూర్చొని రిమోట్ పట్టుకుని 2 సంవత్సరాలు పట్టుకాను. నేను ఆ రిమోట్ పట్టుకుంటే అది పెట్టడం రాట్లా. ఎందుకంటే టీవీ బంద్ చేసిన మేము భయపడటం కానీ సినిమాలు ఎన్ని చెత్త మొత్తం చెత్తబెడ్లు పారేసాను. నా దేవుడినే ఉంచుకోను. చీడి ప్లేరు దేవుడి పాటలు అన్నింటిలో తెచ్చుకోను. నా తండ్రి ఆ విధంగా సహాయం చేసినాడు. ఆ విధంగా దేవుడు నేను అడిగి మళ్ళీ ఆ తండ్రి టీవీ కాడ కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడికి కోటి రాని ఇట్లా సేవకులే వచ్చిన ఆ టీవీలోని పెట్టకులని ఏందమ్మా నేను ప్రార్థన చేయమంటున్నావేంటి, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు, నీ కుటుంబ కొరకు నువ్వు బాధపడుతున్నావా, నువ్వు ప్రార్థన తప్పగా చేయి, నేను అద్భుత కార్యాలు చేస్తాను, ఎందుకు భయపడుతున్నావు, నేను ఉన్నాడు కదా నీకు, నేను
చెయ్యనట్టు నేను పేరు పెట్టి దేవుడు పిలుచుకొని గొప్ప రక్షణ భాగాన్ని ఇచ్చినాడు. ఆయన రక్తంలో నేను కడుక్కొని ఆయన ఆలోచన జ్ఞానం ఇచ్చినాడు కదా, నేను చెయ్యాలమ్మా నశించిపోతున్నారు ఆత్మలు అని దేవుడు మళ్ళా తన ఆ టీవీలో వచ్చి నాతోనే మాట్లాడతాడు. తండ్రి నన్ను క్షమించు, మళ్ళీ నేను ఎందుకు ఈ విధంగా నీకు అడ్డం మళ్ళీ నా తప్పు క్షమించని మళ్ళీ మోకాళ్ళ నుంచి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి కన్నీళ్ళు పెట్టాను. ఇంకెప్పుడు అన్నానయ్యా నేను ప్రార్థన చేస్తానయ్యా, నేను చేసేదాన్ని కుదురుకుంటే ఏదో ఒక పని చేయాలని ప్రార్థన చేసేప్పుడు ఖాళీ సమయంలో బట్టలు తీసుకొచ్చి అమ్ముతుంటే అప్పుడు దేవుడు వచ్చి మన ఎందుకు అమ్ముకుంటున్నావు కానీ నేను పేరు పెట్టుకుంటున్నా ఆ పని చేయటాను కదా అని అన్నప్పుడు అయ్యా నన్ను క్షమించు, అయితే నేనేం పని చేసుకోవాలి, నువ్వేం చేయొద్దు, నువ్వు అవి ఇచ్చిరా, నీకు చేతి పనులు నేను ఆశీర్వదిస్తాను, చేతి నేను పనులు ఇస్తాను, నమ్మకాన్ని పరివారం ఇస్తాను, నువ్వు నా ప్రార్థనే చేయాలి, నా ప్రజల కొరకు నా దేశం కొరకు సేవకుల కోసం అన్నప్పుడు సరే ప్రభా నేను తీసుకెళ్ళి స్టాఫ్లో వాళ్ళ బాక్స్ ఇచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి నేను వాటి పని బంద్ చేసిన, నా తండ్రి పనే చేయాలని ప్రార్థన చేసినప్పుడు నా దేవుని కృపను బట్టి నా కుటుంబంలో నా భర్తకి పిల్లలకి అందరి కుటుంబానికి రక్షణ ఇచ్చినాడు. ఆ సేవకులకు సేవకులకు వండి పెట్టడం, పరిచర్య చేయడం, మందిరంలో సేవకులు చెప్పిన మాటకు లోపట్ల ఆ విధంగా సేవకులు చూసుకున్నందునే దేవుని కృపను బట్టి నా బిడ్డను కూడా సేవలు ఏర్పరచుకొని ఉన్నతమైన సంఘంలో నిలబెట్టుకున్నాడు దేవుడు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ప్రార్థన చేసి పండుకుంటే నా ఇంట్లో శతంతో దొరికించిన నా దేవుడు ఏది ఉంటాను కూడా ఇష్టపడట్లా. ఆయన ఏమంటాడంటే ఇదిగో నీ ఇంట్లో ఒక పాపపు సొమ్ము దాచిపెట్టి ఉంది, దాన్ని తీసేయని మాట్లాడతాను ఆయన సొమ్ముతో. ఏమి సొమ్ము నేను దాచిపెట్టున్నాను ప్రభు అంటే ఒక రూమ్ అన్నులకి మేము అప్పటికి కిరాయికి ఇచ్చాము. వాళ్ళ ఏమో 10,000 డబ్బు కట్టిస్తే ఆయన వంట రూమ్లో పెట్టాడు. ఆ డబ్బు కట్టని వంట రూమ్లో పెడితే నేను అప్పుడు లేచి అడిగిన ఏం పెట్టావయ్యా ఇంట్లో ఆ డబ్బులు ఎక్కడ, ఈ దేవుడు ఏదో బీరువాళ్ళు పెట్టి తీసేయమంటానంటే అవును నేను అయ్యి వాళ్ళు ఇచ్చేది దాచిపెట్టమని నువ్వెందుకు ఇంట్లో పెట్టామన్నాడు. నాకు తెలియదు కదా, ఇది పాపపు సొమ్ము తీసేయండి సమయంతో మాట్లాడి నా దేవుడు ఆయన స్వరంతో మాట్లాడుతుంది. వెంటనే ఆ డబ్బులు ఎక్కడ ఏంటి వాళ్ళు మంత్రాలు చేసి డబ్బులు అంట మాకు తెలియదు కదా, దాచిపెట్టమని ఇచ్చాను, నేను దాచిపెట్టాను, నాకు తెలియక బీరువాళ్ళు పెట్టాను. అవి తీసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెంటనే ఇచ్చేసి ఏ దరిద్రం కూడా ఇంట్లో ఉంచడానికి దేవుడు ఇష్టపడట్లా. ఆయన అంటున్నాడు నా రాకడ సమయం మనది హృదయ శుద్ధి కల దేవుని శ్రీశుద్ధం. ఇక్కడ దైవ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని రేఖించుకోకుండా వాక్యానికి మనం లోపడితే ఆశీర్వదించబడతాం. నరకమంటే భయంకరం ఉందని ఆయన దేవుడు చెప్తున్నప్పుడు మనం నిర్లక్ష్యంగా పోకూడదు. నేను వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాను, పనులు దేవుడు చేసుకోమని చెప్పట్లా చేయమంటున్నాడు. సమయం ఇచ్చినప్పుడు అర్థం చేసుకోకుండా ప్రార్థన చేసుకోవాలి, ఆయనతో గడపాలి. ఆయన పిలిచినప్పుడు మనం ఎంతబడే విధంలో ఉండాలి. సేవకులు వాక్యం చెప్పుకుంటూ పోతుంటే మనం తినేకరించుకుంటూ పోతే మనకు ఆశీర్వాదం రాదు. నా భర్త పని లేనప్పుడల్లా ఆంధ్రాకి వస్తానన్నాడు. దేని ప్రభు నువ్వు మాట ఇచ్చేవా, నేనేది లేదు ఆంధ్రాకి అంటున్నాను నేను అడిగినప్పుడు అప్పుడు ఆయన పని ఇచ్చి మాకు పని ఇచ్చి అక్కడ ఆపుతున్నాడు మనం రానిట్లు ఇక్కడికి. ఆయన ఎలా ఆశీర్వదించాడంటే ఉన్నతమైన స్థితిలో ఇక్కడ ఇల్లు కట్టుకొని సహాయం చేశాడు, ఊరికి 2 ఇళ్ళు కట్టుకోవడానికి సహాయం చేశాడు, గొప్ప కార్యం చేశాడు. అంత పెద్ద ఇల్లు కట్టుకోమంటే మా వల్ల అసలు కాదు, అది దేవుడు చేసిన మేలు సహాయం. అది అంటే మీరు అనొచ్చు దశభాగం చేతి పని అభివృద్ధి పరిచిన దశభాగంలో మేము ఆశీర్వదించబడ్డాం. మా హృదయాలు దేవుడికి అప్పగించుకున్నాను, అందుకే దేవుడు మనం ఎంతగా ఆశీర్వదించాడు నేను చెప్పగలుగుతున్నాను. 1 కాదు 2 గొప్ప గొప్ప కార్యాలు ఇలువైన తండ్రి చేశాను. నేను వచ్చినప్పుడు సరిగా అందరికి సమయం సరిపోదని నేను కొంచెం చెప్పి నేను వెళ్ళిపోతాను. దేవుడు అన్నాడు నువ్వు చెప్పాల్సినంత చెప్పేయి, నా ప్రజల మధ్యలో చెప్పు, నేను వాడుకుంటాను అన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది. అందుకే నాకు ప్రాణ పొట్టుకోవాలన్నాడు, సాక్షి చెప్పాలని. మాకు మేము ఏదో ఒక సంఘంలో పోతే అయిపోయినప్పుడు ఆ సంఘంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లకి మేము వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు వాక్యాన్ని బోధిస్తాను. ఆయన ఏమని బోధిస్తానంటే ఆ కుటుంబం నా కుటుంబం లెక్కనే సేవకుల్ని సలకరించడం, ప్రేమగా చూడటం, ఆ విధంగా సేవకుల్ని దగ్గర తీయటం చూస్తే ఆయన ఎప్పుడు ప్రయాణికులు కూడా సేవకుడు తీసుకొని కాలు వెళ్ళిపోతున్నట్ట. వాళ్ళ కుమారుడికి ఒక దినమున పెళ్ళైనప్పుడు ఆమెకు ఊరికి ఆరోగ్యం బాగుంటలేదని, ఆమెకి ఎందుకు బాగలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెకప్ చేసి ఏమికేజా పెళ్ళయిందే కానీ గర్భసంచి లేదు, గర్భసంచి పెళ్లి కాకపోతే తీసేసారని చెప్పేసారు. ఎవరో డాక్టర్ చెప్పాడు. వీళ్ళు భలే బాధపడ్డారంట, అయ్యో నా కొడుకు పెళ్లి చేయాలా, మళ్ళా పిల్లలు ఎట్ట పుట్టాలి, అసలు ఈ అమ్మాయి గర్భసంచి తీసేసారని ఆయన సరేనే ఇంటి యజమానుడు బాధపడతానన్నట. కుమారుడు బాధపడుతున్నప్పుడు ఆమె మళ్ళీ ఆరోగ్యం బాగుంటలేదంట. అసలు ఎందుకు బాగుంటలేదు ఏమో వాళ్ళకి అర్థం కావట్లా. ఒకరోజు ఆ పాస్టర్ గారు ఆ ఇంటి యజమానుడు కారులో వెళ్ళిపోతున్నప్పుడు ఆ సేవకుడు చెప్పిండంట, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పమంటున్నాడు, ఆమె గర్భసంచి లేదని మీరు అనుకుంటాను, గర్భసంచి ఉన్నది దేవుడు ఇచ్చి గర్భసంచిని ముట్టుకొని ఆమెకు గర్భఫలం ఇచ్చి ఉన్నాడని దేవుడు ఆమె చెప్పడం జరిగింది. ఆయన సంతోషించి ఇది ఎలా సాధ్యం, నా గర్భసంచి నా కోడలకు లేనప్పుడు పిల్లల్ని ఎలా ఇస్తాడు దేవుడు అని వీళ్ళు అంత నమ్మకం విశ్వాసంలో కూడా ఒక మాట అట్లా వాళ్ళు కృంగిపోయినట్ట. ఏది ఏమైనా ఆ అమ్మాయి ఇంటికి రావాలని సంతోషపడి కుటుంబ ప్రార్థన చేసుకొని ఆ అమ్మాయికి హాస్పిటల్ వెళ్తే
అంటే ఏ డాక్టర్ అయితే గర్భసంచి లేదండి అదే డాక్టర్ ఈమెకి గర్భఫలం దేవుడు ఇచ్చినాడు, మీ దేవుడే గొప్పవాడని వెంటనే వాళ్ళు మారు మనసు పొందారు. ఆ డాక్టర్ కావచ్చు, ఆ హాస్పిటల్ ఉన్న వాళ్ళంతా రక్షింపబడినారు. ఆమెకు గర్భఫలం ఇచ్చిందంటే దేవుడు గొప్పతనం. గర్భసంచడానికి గర్భఫలం ఇచ్చినట్టే దానికి అసాధ్యమైన దేవుడు. ఉన్నదాన్ని లేనిది ఉన్నట్టు చేసేది మన దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆ కార్యము ఆ కుటుంబంలో జరిగిచ్చినాడు. ఆ బిడ్డకి మంచిగా పిల్లలు పుట్టి ఉన్నారు. ఒక కుంటివాడు అయితే ఇంత విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. గర్భసంచి లేని దానికి గర్భఫలం ఇచ్చినప్పుడు పడిపోయిన నా కాళ్ళు నా దేవుడు ముడతాను విశ్వాస చక్రాలు బండి నెట్టుకొని చెప్పుల షాపుకి వెళ్ళి, అయ్యా నాకు చెప్పులు ఇవ్వని అడిగితే అరే నీ కుంటివాడి నీకెందుకు చెప్పులు అన్నప్పుడు, అయ్యా నేను కుంటివాడి అయితే నీకెందుకు నాకు పలా నెంబర్ ఇవ్వని నెంబర్ చెప్పులు ఇవ్వమన్నప్పుడు ఇచ్చిండట. ఆ విశ్వాసం ద్వారా దారిలో వస్తానని ఆ కుంటివాడు కాళ్ళు రెండు ముట్టి దేవుడు స్వస్థపరిచి ఆయన చెప్పులు వేసుకొని నడుచుకొని మందిరానికి వచ్చి సాక్షిగా నిలబడ్డాడు. నిజంగా గొప్ప దేవుడు ఎందుకు చేయడం మన కార్యాలు మందిరానికి వచ్చి మన వెళ్తానమే కానీ మన జీవితాలు దూరంగానే ఉండి చేస్తాయి, దగ్గరగా లేవు. దేవుడు పని చెయ్యండి. పని అంటే ఏదో ఒక పరిచర్య ప్రార్థన. ఆయన వాక్యానికి లోబడి వాక్యం హృదయంలో లేకపోతే సాతాను కూడా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ఏడవబడితే బహుఘోరం. సేవకులు చెప్పే వాక్యాన్ని హృదయంలో దాచుకోండి, ప్రార్థన చేయండి. ఇంతేకాక నా కోడల గురించి చాలా చెప్పాలంటే కానీ నాకు సమయం లేదు. కాబట్టి ఒక చిన్న మాట చెప్పి ఆ బిడ్డకి ఏమైందంటే ఎప్పుడైతే 3 సార్లు మరణంతో వస్తుంది. అమ్మాయికి కోమలకి వెళ్ళిపోయిన అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఎన్నో మందులు అన్నాడు. బాగా గ్యాస్ అయిపోతే గుండెకాయ తగ్గింది. అమ్మాయి బతికేటట్లేదు. అదే సంఘ బిడ్డలు అందరూ కన్నీళ్ళు వేసి ప్రార్థన చేసిన సేవకులు అందరం కలిసి ఆ అమ్మాయికి డాక్టర్ అంటే ఈ అమ్మాయి రోగం మీద మాకు అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేయండి అని చెప్పింది. అంత స్థితిలో ఉన్నామట ఆ అమ్మాయి అంటే ఇంకా డాక్టర్ కూడా అర్థం కాదు. అట్లాంటి దాన్ని దేవుడు మళ్ళీ ఆవిషపోసి ఆ అమ్మాయిని బతికించినాడు. సాక్షి బిడ్డగా సంఘంలో నిలబెట్టినాడు. నేను అనేది గొప్ప దేవుడు మనకు మేలు ఎన్నో చేస్తాడు. నేను చెప్పా 5 నెలల మొత్తం మరణ పడకలము పండుకున్నప్పుడు సేవకుడు బట్టి కుటుంబంలో ప్రార్థన ఈశ్వరు ప్రార్థన బట్టి 5 నెలలకి ఆయన బలిహీనత ఒప్పుకుంటే బతుకుతాను చచ్చిపోతాను సేవకులే చెప్పారు. ఆ స్థితిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయనకి ఎడుగాలు వచ్చింది, నెమ్మది వచ్చింది. ఆయనలో బలిహీనత కార్చబడి ఆయనని దేవుడు సాక్షిగా నిలబెట్టాడు. అందుకే నేను కుటుంబంతా ప్రార్థన, కుటుంబంలో మందిరానికి వెళ్ళడం, ఒక భయం భక్తి కలిగి మనం మన కుటుంబాల్లో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు, ఎన్నెన్నో మేలు చేస్తాడు. అందుకే జరిగి అన్ని తెలియపరుస్తుంటాడు. వాటిని బట్టి నేను ప్రార్థన చేస్తాను. వేలుకరమైన దేవుడు చెప్పమంటే నేను ఇక్కడ చెప్తాను, చెప్పకూడదు నేను చెప్పను. దాన్ని బట్టి ప్రార్థనే చేస్తాను. ఎందుకంటే దేవుడు పరిటాటం 6 గుండాలు చెప్పుకుంటామంటే లాభం ఏం లేదు. ఆయన అంటున్నారు నాలుకలకి ఇంత కాల్చబడుతుంది అని. ఆ స్థితిలో మనం ఉండబట్టి దేవుడు వాక్యాన్ని భయపడి లోబడి మనం ఆయన ప్రేమించడం మనకు అన్ని ఆశీర్వాదాలని లెక్కలేని దీవులు ఇస్తాడు. అవి పొందుకోవటానికి మనం అందరూ దేవుడిని గనపరచాలని నా కుటుంబాన్ని చేసిన మేలుకి ఉపకారం బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటా. ఈ సింధు సాక్ష్యం దేవుడే దీవించను గాక. నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికి కనపడుతున్నానా? కనపడుతుంది. మంచిది. ఈ సమయంలో ఈ ఎర్రజర్ల ప్రాంతంలో బెతెస్దా ప్రార్థన మందిరంలో నేను కూడా దేవుని సన్నిధిలో మీతో కూడా కలిసి దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. ఇక్కడంతా చాలామంది కోయర్ యవనస్తులు యూత్ చాలామంది ఉన్నారు. చాలా బాగా పాటలు పాడుతున్నారు. మంచి వాయిస్ మీకు అందరికీ దేవుడు ఇచ్చాడు. ఇలాగే మంచి స్వరంతో దేవుడిని ప్రతి సమయంలో దేవుని స్తుతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీ నామమునకు స్తోత్రాలు. మాట్లాడేవారు మీరు, వాక్యమైనటువంటి దేవుడు మీరు. మాతో మీరు ఏది మాట్లాడతారో అది మా హృదయంలో నాటబడి అది మా జీవితాల్లో ఫలించుతుంది. మీ కృపను దయచేయమని ఈ సమయంలో నిలబడిన మీ బిడ్డని నన్ను మీరు వాడుకొని మీ నోటికి బోరగా నన్ను నిలబెట్టి వాడుకోనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేకించి రెవరెండ్ డాక్టర్ జె తిమోతి గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం నుండి 32 వచనాలు వరకు మనం చదువుకున్నాం. ఎవరైనా చదివి సహాయపడగలరు? అయితే ఓకే చదవండి.
భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవే తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. ఉదయమైనప్పుడు చాలండి, థ్యాంక్ యూ. గమనించండి ప్రియమైన దేవుని సంగమ, అపోస్తుడైనటువంటి పౌలు, అలాగే తనకు పరిచర్యలో సహకారిగా ఉంటున్నటువంటి సీలు, వీరిరువురు ఒక ప్రాంతానికి ఫిలిప్పీ పట్టణం నుండి వెళ్ళారు. దేవుని పరిచర్యలో విరివిగా అపోస్తులు వాడబడుట ప్రారంభించబడిన సమయాల్లో, ఆ ప్రారంభ దినాల్లో అపోస్తులైనటువంటి పౌలు దేవుని యొక్క పరిచర్యను మరింత ముందుకి, మరిన్ని ప్రాంతాలకి దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తుని పరిచయం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి వీరు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో యేసుక్రీస్తుని గురించిన సువార్త అనగా గాస్పల్, ది గుడ్ న్యూస్, మంచి వార్తను అనగా యేసుక్రీస్తు యొక్క మరణము గురించి, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటే అక్కడ కొన్ని పరిస్థితులు వారికి ఎదురైనాయి. అయితే ఆ పరిస్థితుల్లో వారికి ఎలాంటి ఆటంకాలు ఎదురైనాయి అంటే, వీరు చెప్తున్నటువంటి ఈ మాటలు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ప్రభావితం అవుతున్నది చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజాధికారులు వీరిని తీసుకొని వచ్చి చెరసాల్లో వేశారు. ప్రస్తుతం మనం చదువుకున్నటువంటి యొక్క వచనం 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఈరోజు మన అంశము స్తుతిలోని శక్తి. అందరు చెప్పండి, ద పవర్ ఆఫ్ ప్రైజ్ అన్నమాట. స్తుతి, ఈ మాట మనము ప్రతి సమయంలో వింటూ ఉంటాం, అనేక మార్లు మనం వినే ఉంటాం. స్తుతి అంటే ఏంటి చెప్పండి? స్తుతి అంటే దేవుని ఆరాధించడం. ఇంకా పర్లేదు చెప్పండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇంకా మంచిది. మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవమే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవునిని మహింపరచడం, దేవుని స్తుతించడమే. కాబట్టి ఆ స్తుతిలోని శక్తి మనకి ఎప్పుడు వస్తుంది? దేవునిని స్తుతించడం ద్వారా జరిగే కార్యాలు ఏమిటి? ఈ దినాన మనము క్లుప్తంగా ధ్యానించబోతున్నాం. ఈ సృష్టిలో ఉన్న ప్రతిది కూడా దేవునిని స్తుతిస్తుంది. ఒకసారి మనమందరం 19వ కీర్తన మొదటి వచనాన్ని చూసినప్పుడు అక్కడ మనకు కనపడుతుంది, సృష్టి కూడా దేవుడిని స్తుతిస్తూ మహింపరుస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. 19వ సంకీర్తనలో మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నదంట. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పిండి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించున్నాడు. ఇక్కడ చూస్తే పగటికి పగలు బోధ చేయుచున్నది, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతిని ప్రచురపరుస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నదట. వాటికి భాష లేదు, మాట లేదు, అయినా కూడా వాటి స్వరము వినపడుతూ ఉంది, వ్యాపిస్తూ ఉంది. అంటే ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుణ్ణి మహింపరుస్తున్నాయి. అందుకే మనము పాడుకుంటాం కదా, రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. అందులో మొదటి వచనం ఉంటుంది, సృష్టికర్తను మరచిన జనులు సృష్టిని పూజించుట తగును. సృష్టిని చేసినటువంటి సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవం అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా మాటలు కాదు, దేవుని మాటలు. సృష్టి దేవుని చేత చేయబడింది. ఆ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవునిని మహింపరుస్తున్నాయి. దేవుని చేత సృష్టించబడినటువంటి మానవుడు
అనగా మనము కూడా దేవునిని స్తుతిస్తూ ఉన్నాం. స్తుతి పరలోకములో కూడా ఉన్నది. ఎలాగున్నది పరలోకములో అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, వారి కంఠస్వరము వలన చదవండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడు. నేను నశించితిని, రాజును సైన్యముల అధిపతులకు యెహోవాను నేను కనులారా చూచితిని. ఓకే, చాలు. ఇక్కడ పరలోకములో ఉన్నటువంటి దేవుని దూతలు కూడా ఆయనను నిత్యము 6 రెక్కలు కలిగిన దూతలు 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో తమ కనులను మూసుకొని, 2 రెక్కలతో ఎగురుచు నిత్యము పరలోకములంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవునిని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటారంట. అంటే పరలోకములో కూడా దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘము చిన్న పరలోకం. చెప్పండి, చిన్న పరలోకం అన్నమాట. ఇదంతా మన సమూహం అంతా కూడా దేవుని మందిరంలో ఉన్నటువంటి మనము పరలోకమును పోలిన సంఘమై దేవునిని మనము స్తుతిస్తూ ఉన్నాం. స్తుతి అనగా దేవుని యొక్క నామధేయాలు ఇందాక మీరు చెప్పినట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, యుగ యుగములు ఉన్నవాడా, ఆది అంతమైనటువంటి వాడా, గొప్పవాడా అని దేవునిని మనము కొనియాడటం, దేవునిని మనము కీర్తించటం, దేవుని నామమును మనము గొప్ప చేయటం. ఎందుకనగా దేవుని నామం బహు ఉన్నతమైన నామం. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని మనం స్తుతిస్తున్నప్పుడు ఈ లోకములో ఉన్న అంధకార శక్తుల మీద మనం జయాన్ని పొందుకుంటాం. ఆమేన్. అది నమ్ముతున్నారు అన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ మనం ఆరాధనలో దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉంటామో, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో బహుశా మాకు తెలియకపోవచ్చు. మీ పరిస్థితి మీకు తెలుసు. ఎవరి కష్టాలు, ఎవరి బాధలు, ఎవరి వేదనలు, ఎవరి హృదయ పరిస్థితులు వారికి తెలుసు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని మందిరంలో మనం నిలబడి ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉంటామో, స్తుతిస్తూ ఉంటామో, ఆదియు అంతము నేనే ఆయనకు చెప్పినటువంటి దేవుడు, అల్ఫా ఓమేగా అయినటువంటి దేవుడు మన పక్షముగా నిలబడి కార్యం జరిగించేవాడు. ఆమేన్. మన పక్షముగా అపవాది మీద పోరాడేటటువంటి దేవుడు. ఏలయనగా మీరు పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన లోకాధికారులతో పోరాడుతున్న దేవుడు మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి స్తుతిలో చేసే ఆ యొక్క దేవునిని కీర్తించే విధానంలో మనము శక్తిని పొందుకుంటాం. కొన్ని పరిస్థితులను దేవుని వాక్యంలో నుంచి మీకు పరిచయం చేస్తాను. మనమందరం మన బైబిల్ తెరచి దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభం అగుటతోనే ఊరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. ఎప్పుడు ఈ స్తుతిగానము ఆరంభమైంది అని అంటే, దేవునిని మనము అనగా మన జీవితాల్లో స్తుతి ప్రారంభం అవ్వాలంటే ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో ఎప్పుడు స్తుతి ప్రారంభం అవుతుంది హృదయపూర్వకంగా అనంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇందులోనే 29వ అధ్యాయం తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను. దేవుడు కోరుకుని తన కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గలవాడై బాలుడై ఉన్నవాడు.
కట్టబో ఆలయమును మనుష్యుడు కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఆ పని బహు గొప్పది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇందాక మనం చదువుకున్నాము, స్తుతి ఆరంభమయ్యనని దేవుని మాట తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఆ యొక్క స్తుతి ఒక వ్యక్తిలో ఏ రీతిగా ప్రారంభమవుతుందంటే, రాజైన హిజ్కియా యెరూషలేములో ఆ మందిరపు పనులు జరుగుతూ ఉన్నప్పుడు అందులో కొన్ని నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి, కొన్ని నిషిద్ధమైనవి ఉన్నాయి, అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఉన్నాయి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆ మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధమైన వస్తువులను మీరు తీసివేసి మొదట మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. మొదట మీరు పవిత్రముగా మార్చబడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత అందులో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నిటిని మీరు తీసివేసి దేవుని మందిరాన్ని పరిశుద్ధపరచండి ఇక్కడ హిజ్కియాకు దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు వారు ఆ మాట చొప్పున దేవుని మందిరములో ఉన్నటువంటి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ ఇక్కడ తీసివేస్తూ ఉన్నారండి. దేవునికి వ్యతిరేకముగా, విరోధముగా ఉన్నటువంటి ఆ నిషిద్ధమైన వస్తువులన్నిటినీ వారు తీసివేసి వారిని వారు పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని అప్పుడు దేవుని మందిరంలోనికి వారు ప్రవేశిస్తూ ఉన్నారు. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో ఇందాక మనం చూసాం కదా, ఆ 29వ అధ్యాయంలోని 5వ వచనాన్ని మనం గమనిద్దాం. 5వ వచనం నుండి ఇలాగ ఆజ్ఞయించెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనుక్కోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడకలు నడచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, దేవుని మందిరములో నిషిద్ధమైనవి ఉన్నవి, అవి తీసివేయాలి. వాక్యం తెలియజేస్తూ ఉంది, మీ హృదయమే మందిరం, మీ హృదయమే ఆలయం. ఇప్పుడు ఈ స్థుతిలోని ఆ శక్తిని మనం పొందుకోవాలంటే, ఆ స్థుతిలోని ఆ శక్తిని మన జీవితంలో మనం అనుభవించాలంటే, దేవునికి ఆలయమై ఉన్న మన దేహాన్ని దేవునికి అప్పగించాలి. అప్పగించాలంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో ఉన్నటువంటి నిషిద్ధమైనవి అనగా దేవునికి విరుద్ధమైనవి మనము తీసివేయాలి. ఇందాక మనం చదువుకున్నాము, హిజ్కియా రాజు ఆ మందిరంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులను తీసివేయటానికి, ఆ పని జరిగించడానికి ప్రజలను సమకూర్చి అవన్నిటిని తీసివేసిన తర్వాత వారిని పరిశుద్ధపరచుకొని వారి జీవితాన్ని దేవునికి అప్పగించేవారు. అదే రీతిగా ఇంకొక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 36వ వచనం. మొదటి సమూయేలు 17:36. నీ దాసుడనైన నేను ఆ సింహాసనము ఆ సింహమును చదువు ఎలుకబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. చాలండి. ఇక్కడ ఈ సందర్భం మనందరికీ బాగా తెలుసు, మనకి పరిచయమైనటువంటి వ్యక్తి దావీదు తన యవన ప్రాయంలోనే గొర్రెలను కాచే వ్యక్తిగా ఉన్నప్పుడు సమూయేలు చేత దేవుడు ప్రేరేపించబడి ఇశ్రాయేలు రాజుగా అభిషేకించబడ్డాడు.
అయితే అప్పటికే సౌలు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. వారు పరిపాలిస్తున్న సమయంలో వీరికి వ్యతిరేకముగా ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిస్తీయులలో నుంచి ఒకే ఒక వ్యక్తి వచ్చి వీరి ఎదురుగా నిలబడి అంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? మనందరికీ తెలుసు, సండే స్కూల్ నుంచి నేర్చుకుంటున్నాం. గొలియాతు 6 మూరల జానెడు ఎత్తు కలిగినటువంటి గొప్ప దేహ దారుఢ్యం కలిగినటువంటి బలాఢ్యుడైనటువంటి వ్యక్తి ఇశ్రాయేలీలు అందరికీ వ్యతిరేకంగా ఎదురుగా నిలబడి వీరిని దేవుని యొక్క నామాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాడైన దావీదు ఈ మాట అంటూ ఉన్నాడు, జీవము గల దేవునిని తిరస్కరించిన సున్నతి లేని ఫిలిస్తీయుడు. ఎప్పుడైతే ఈ మాట పలికాడో, జీవము కలిగిన దేవునిని తిరస్కరించిన సున్నతి లేని ఫిలిస్తీయుడు అని ఈ మాట ఎప్పుడైతే పలికాడో, ఆ మాటలోనే దావీదు యొక్క స్తుతి దేవునికి అర్థమైంది. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు సింహాలు వచ్చినాయి, ఎలుగుబండులు వచ్చినాయి. అదేవిధంగా ఎన్నో ఆటంకాలు అతనికి వచ్చినప్పుడు ఆ గొర్రెలను కాపాడుకోవడానికి దావీదు చేసిన ప్రయత్నాలన్నింటిలో దేవుడు దావీదుని సఫలీకృతం చేశాడు. అప్పుడు దావీదుకి ఒక ధైర్యం అనేది వచ్చింది, ఒక బలం అనేది వచ్చింది. అదే మాటను సౌలు ఎదురుగా నిలబడి, రాజా, నేను గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు సింహమును నేను చంపగలిగాను, సింహమును చీల్చివేయగలిగాను, ఎలుగుబంటిని నేను ఎదిరించగలిగాను. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు, జీవము గల దేవుని తిరస్కరించిన ఈ ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. అంటే ఆ జంతువులు ఎలాగైతే చనిపోయినాయో ఇతను కూడా అలాగే చనిపోతాడు. అంటే దేవుని నామానికి ఉన్న ఘనత, దేవుని నామానికి ఉన్న శక్తి దావీదు గ్రహించాడండి. దావీదు గ్రహించి ఈ మాట పలుకుతున్నాడు, జీవము గల దేవునిని తిరస్కరించడానికి ఇతడు ఎంతటి వాడు. అప్పుడు మనకందరికీ తెలుసు, అతనిని దావీదు హతము చేయడం, దావీదు తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయబడటం, అవన్నీ తెలుసు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, స్తుతిలో ఉన్నటువంటి శక్తి, దావీదు దేవునిని కీర్తించిన విధానం, దేవునిని స్తుతించినటువంటి విధానం, దావీదు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పాటలు పాడుచు దేవునిని సితార వాయిస్తూ దేవుణ్ణి ఎంతగానో స్తుతించేవాడు. కాబట్టి ఆ స్థుతిలో ఉన్నటువంటి శక్తి ఇతనికి ఎక్కడ ఉపయోగపడిందంటే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడిందండి. ఇశ్రాయేలీల రాజ్యాన్ని అంతటిని కాపాడుకోవడానికి, ఆ ప్రజలందరినీ క్షేమంగా దేవునికి దగ్గరగా తీసుకురావడానికి దావీదు ఉపయోగపడ్డాడు. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఇందాక చదువుకున్నాం అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనానికి, ఆ సందర్భానికి మనం వెళ్తూ ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం, అర్ధరాత్రి వేళ వారు పాటలు పాడుచు, చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీరు దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉంటే వారు బంధించబడ్డారు. వారిని విపరీతంగా కొట్టారు, గాయపరిచారు. రక్తం ఓడుతూ ఉంది, వారి గాయంలో నుంచి రక్తము వెళ్ళిపోతుంది, నీరసించిపోతూ ఉన్నారు. వారు ఉన్న పరిస్థితి ఏమీ బాగలేదు. వారికి సంకెళ్ళు వేసి ఉన్నారు, కొండలు వేస్తున్నారు. వారు కదలకుండా వారిని ఒక చోట పడవేసి ఉంటే మధ్యరాత్రి వేళ వీరు ఏమి చేస్తున్నారంట, పాటలు పాడుచు దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారి యొక్క పాటలను ద్వారా వచ్చేటటువంటి ఆ స్తుతిని చూసి అక్కడ జరిగిన కార్యం మనం చూస్తూ ఉన్నాం. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరిపోయినాయి అండి. మీరు ఎప్పుడైతే పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారో, పాట పాడదాం మనం అందరం.
రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే జిగటమన్నే మానవులంత పరమ కుమ్మరి ప్రభుడవు నీవే జిగటమన్నే మానవులంత పరమ కుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుటకునా సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుటకునా పరమపురిలో వరదా నిరతం దూతగణముల స్తుతులను సల్చి పరమపురిలో వరదా నిరతం దూతగణముల స్తుతులను సల్చి శుద్ధుడు పరిశుద్ధుడను పూజందే దేవుడ నీవే శుద్ధుడు పరిశుద్ధుడను పూజందే దేవుడ నీవే రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే అని వారి బిగ్గరగా పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే వారికి కట్టబడిన బంధకాలు వారికి వేయబడినటువంటి ఆ బొండలన్నీ కూడా తెగి పడిపోయినాయి. మహాభూకంపము కలిగింది. అక్కడ ఏమి జరుగుతుందో వీరికి కూడా అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే వీరికి ఆ యొక్క సంఖ్యలు తెగిపోయినాయో అప్పుడు వారు గ్రహించారు దేవుడు మనల్ని రక్షించాడని. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన బంధకాలు ఎన్నైనా మన జీవితాల్లో ఉండొచ్చు. అయితే వాటిని బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈ లోకంలో ఏ బంధకాల చేత నీవు బంధింపబడి ఉన్నావో వాటిని బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనను మనసారా వేడుకుంటే ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. సిలువ వేసినప్పుడు యేసు ప్రభుని ఆయన ప్రక్కన ఉన్నటువంటి దొంగ అడిగాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను. అప్పటి వరకు అతని జీవితం ఎలా ఉంది, అతని పరిస్థితి ఎలా ఉంది, అతను ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గత, అతని హృదయంలో ఉన్నటువంటి ఎన్నో చెడు కార్యములు అతని జీవితంలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఒక్క మాట ప్రభువుని వచ్చి అడిగాడు, ప్రభువా నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అనినప్పుడు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. గమనిస్తూ ఉన్నారా? వారికి ఎదురొచ్చినటువంటి ఆటంకములో ఏమాత్రము వారు వెనకడుగు వేయలేదు. దేవుని నామాన్ని స్తుతించడంలో మనం ఎప్పుడూ సిగ్గుపడకూడదండి. కొంతమంది బైబిల్ తీసుకొని సంఘానికి చర్చికి దారిలో రావడానికి సిగ్గుపడుతూ ఉంటారు. బైబిల్ చేత పట్టుకొని రావడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. కానీ దేవుని నామాన్ని మనము కలిగిన గొప్ప దేవుణ్ణి ఎప్పుడు మనము సిగ్గుపరచకూడదు. ఆయన విషయంలో మనం ఎంత యథార్థతగా, ఎంత పరిశుద్ధముగా మన జీవితంలో, అనగా ఈ దేహమైన మన జీవితంలో, మన యొక్క దేహంలో నిషిద్ధమైనటువంటి వాటిని, దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని ఎప్పుడైతే మన జీవితంలో నుంచి తీసివేస్తామో స్తుతిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని మనము కూడా పొందుకుంటాం. సాధారణంగా పాటలు పాడుతూ ఉంటాం, వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, అందులో ఉన్నటువంటి మాధుర్యమైన సంగీతం మనకు వినపడుతూ ఉంటుంది. కానీ హృదయ అంతరంగంలో నుంచి వచ్చేటటువంటి స్తుతిని దేవుడు చూస్తూ ఉన్నాడు. 51వ కీర్తనలో చివరి వచనాలు అంటూ ఉంటాడు దేవుడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి మనము మన యొక్క జీవితంలో నిజమైన స్తుతి, నిజమైన ఆరాధన, నిజమైన కృతజ్ఞతలు దేవునికి ఎప్పుడు చెల్లించగలము అని అంటే, మనం ఎప్పుడైతే మన జీవితాల్లో వారు ఏ రీతిగా అయితే
ఆ మందిరంలో పెట్టబడిన నిషిద్ధమైన వస్తువులన్నిటినీ తీసివేసి పారవేశారో వారిని వారు పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని దేవుని మందిరంలోకి ఎలాగో ప్రవేశించారో అలాగే దేహమైనటువంటి మన యొక్క దేహంలో, ఈ ఆలయం అనే దేహంలో మనము విరోధమైన కార్యములు దేవునికి ఏ విధంగా కోపం ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా, అసూయ ఉందా, అబద్ధం ఉందా, ఎవరి మీదైనా వ్యతిరేకత ఉందా, లేదా లోక సంబంధమైన కార్యాలు నీ జీవితంలో ఉన్నవేమో ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఇక్కడ చాలామంది యవన బిడ్డలు ఉన్నారు. ప్రియ యవనస్తులారా, మీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు ఎక్కడైనా మిమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టగలడు. దేవుడికి ఎప్పుడైతే మీరు సరెండర్ అవుతారో, మీ జీవితాన్ని దేవుడికి ఎప్పుడైతే మీరు అప్పగిస్తారో, ఆయన ఎలాంటి వ్యక్తినైనా వాడుకోగలిగినటువంటి వాడు. హల్లెలూయా. ప్రారంభంలో నాకు మైక్ పట్టుకోవడానికి కూడా చాలా భయంగా ఉండేదండి. ఒక పాస్టర్ గారి కుమారుడైనటువంటి నేను దేవుని సన్నిధిలో నిలబడి వారి ఎదురుగా పాట పాడడానికి కూడా భయపడేవాడిని. అయితే దేవుడు నన్ను దర్శించి, దేవుడు నన్ను బలపరిచి, నేను ఎప్పుడైతే దేవునికి నేను సరెండర్ చేసుకున్నానో, దేవునికి ఒబే అయ్యానో, అప్పుడు దేవుడు నాకు మంచి తలాంతులనిచ్చి ఈ రీతిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అనేక మంది మధ్య దేవుడు తన సాక్షిగా నిలబెట్టుకొని వాడుకుంటూ ఉన్నాడంటే దేవునిని స్తుతించడం ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఆ యొక్క స్థుతిలో ఉన్నటువంటి శక్తిని మనం ఎప్పుడు పొందుకుంటాం అంటే, ఇదిగో ఈ ఉన్నటువంటి విరుద్ధమైన కార్యములు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటాయి. లోక సంబంధమైనటువంటి కార్యాలు అక్కడ వివరించబడ్డాయి. మనమందరం వాటిని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం వాటిని మనం ఒకసారి చూద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మిమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూసారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడు. ఇవి నా మాటలు కాదు, దేవుని వాక్యము దేవుడు పొందుపరిచినటువంటి మాటలే నేను మీతో మాట్లాడుతున్నాను. దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ వీటిలో మన జీవితాల్లో ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఉందేమో ఈ సమయంలో మనం ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడితే ఆయన వెంటనే మనల్ని క్షమించేటటువంటి దేవుడు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడండి దేవుడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించి తన దగ్గరకు తీసుకునేటటువంటి దేవుడు. ఎప్పుడైతే చిన్న బిడ్డ మనస్సు వంటి మనసుతో దేవుని వద్దకు వచ్చి, అయ్యా నన్ను క్షమించు, నా పాపములను క్షమించు, నాకు ఒక మంచి జీవితాన్ని దయచేయి, మంచి భవిష్యత్తుని దయచేయి అని మనం ఎప్పుడైతే అడుగుతామో, దేవుని మనం స్తుతించగలుగుతామో, అప్పుడు ఆ స్థుతిలో ఉన్న గొప్ప శక్తిని, ఆ మాధుర్యాన్ని మనం అనుభవించగలుగుతాం. దావీదు అంటూ ఉన్నాడు, జీవము గల దేవునిని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. నిజమే కదా, ఇశ్రాయేలీలందరూ భయపడుతూ ఉన్నారు. వీడిని ఎలా ఎదుర్కోవాలి, నాతో ఒక్కడితో పోరాడితే చాలు, నన్ను ఓడిస్తే చాలు, ఈ రాజ్యాన్ని కూడా మీరు పరిపాలించుకోండి అతను సవాలు విసురుతూ ఉంటే, ఇశ్రాయేలీల రాజైన సౌలు కూడా భయపడి దాక్కుంటూ ఉంటున్న సందర్భంలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి యవనస్తుడు అక్కడికి వచ్చి, రాజా నేను ఈ వ్యక్తిని ఎదుర్కొంటాను. ఎలా ఎదుర్కొంటావు నువ్వు? యుద్ధాయుధాలు తీసుకో, ఆ బల్లెం తీసుకో, ఆ కత్తి తీసుకో అని చెప్పి అన్నీ ఇస్తూ ఉంటే, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను జీవము గల దేవుని పేరట వాని మీద జయము పొందబోతున్నానని దావీదు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క స్థుతిలో ఉన్న మాధుర్యం, స్థుతిలో ఉన్న ఆ యొక్క శక్తిని మన జీవితాల్లో కూడా మనం అనుభవించాలంటే, దేవునికి కృతజ్ఞతా స్థుతులు మనం హృదయపూర్వకంగా చెల్లించాలంటే, ఈ పరిస్థితులు దేవునికి విరోధమైనవి ఏవైనా ఉన్నవేమో ఒకసారి మనం పరిశీలించుకొని వాటన్నిటినీ మన జీవితాల నుంచి తొలగించుకున్నప్పుడు నిజమైన క్రైస్తవ విశ్వాసిగా, క్రైస్తవ విశ్వాసురాలుగా నీవు సంఘంలో నాటబడగలుగుతావు. పరలోక రాజ్యంలో కూడా దేవుణ్ణి స్తుతించగలుగుతావు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత
క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గొప్ప పరలోకము ఉన్నదండి. ఈ లోకంలో బహుశా మనకి ఆస్తి అంతస్తులు ఉండకపోవచ్చు, బలగాలు ఉండకపోవచ్చు, మన దగ్గర ధనము ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం క్రీస్తుని సంపాదించుకుంటామో, క్రీస్తుని మన హృదయంలో చేర్చుకుంటామో, మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. వాటన్నిటినీ కూడా ఆయనకు అనుకూలమైన సమయంలో మన జీవితంలో అనుగ్రహిస్తాడు. కాబట్టి అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించలాగా మనం అందరం ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకొని పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తుతిలో ఉన్నటువంటి శక్తి, స్థుతిలో ఉన్నటువంటి మాధుర్యం ఎంత గొప్పదో మేము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభువా, మీరు లేకుండా మా జీవితంలో ఏది మేము సాధించలేము, దేనిని మేము జయించలేము. ప్రభువా, ఒకవేళ మా జీవితాల్లో ఏదైనా మీకు విరోధముగా ఉన్నదేమో వాటిని నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. ప్రభువా, వాటన్నిటిని మా జీవితాల నుంచి తొలగించుకుంటూ ఉన్నాము. మీరు మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ప్రభువా, విరిగిన మనస్సుతో మేము చేరుతూ ఉన్నాం, మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం, మీ సన్నిధిలో నిలబడి ఉన్నాం. ప్రభువా, ఈ స్తుతి ద్వారా మీరు మహిమ పొందుతారని, మా జీవితాల ద్వారా ఈ ప్రత్యేకమైన దినము నుంచి మరొక కోణంలో మా జీవితాన్ని మీరు నడిపిస్తారని మేము నమ్ముచున్నాం. అల్పులము, ఎన్నిక లేనటువంటి వారము, జిగటమంటి వారమైనటువంటి మమ్ములను మీరు ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. ప్రతి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు, ఆయుష్నిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో, మీ సన్నిధికి దూరంగా ఉంటున్నారో, వారి జీవితాలను, వారి యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నారు. వారందరినీ కూడా మీ సన్నిధానికి మీరు నడిపించండి, వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించండి. ప్రత్యేకించి తండ్రి, ఈ ప్రాంతంలో ప్రభువా యొక్క బెతెస్దా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ నిమిత్తం ప్రార్థిస్తున్నాం, ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రతి ఒక్క యవనస్తుడి కొరకు, యవనస్తురాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క జీవితాలను, వారి భవిష్యత్తులను మీరు ఆశీర్వదించండి. సంఘములో పని చేయబడుతున్న ఈ ప్రతి చిన్న పనికి కూడా మీరు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. ఎవరిని ఎక్కడ నిలబెట్టి వాడుకోవాలో మీరు నిర్ణయించేటటువంటి దేవుడు ఉన్నాడు ప్రభు. కాబట్టి వారు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, వారి జీవితాల్లో ఫలింపును దయచేయండి, వారిని బలపరచండి ప్రభు. ఇంకను ఈ బిడ్డలందరూ కూడా ఈ యొక్క స్థుతిలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకొని హృదయ అంతరంగంలో నుండి ఆరాధించడానికి, ఎక్కడ నిలబడినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మీ యొక్క స్థుతిలోని శక్తిని పొందుకొని ఆ శక్తి ద్వారా అపవాది సంబంధమైన కార్యములన్నిటిని జయించే కృపను, భాగ్యమును మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రత్యేకంగా ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభు. ముందున్నటువంటి ప్రతి సమయంలో మీరు మాకు తోడు నడిపించండి, మా ప్రయాణంలో కూడా తోడు నడిపించండి, బలపరచండి. ప్రత్యేకించి నీ బిడ్డ నన్ను నిలబెట్టి, ఎందుకు పనికిరాని నన్ను కూడా మీరు మీ మాటల చేత బలపరిచి నిలబెట్టి వాడుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతి చెల్లిస్తూ ప్రభు, మాలో ఏ ఘనత లేదు, మాలో ఏ తలాంతు లేదు, సమస్తము మీరైనటువంటి దేవుడు. సర్వ ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రియులకు అందరికీ మరోసారి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నేను మొదట చెప్పినట్టుగా నేను ఏ సూక్తులైతే చెప్పానో ప్రార్థించేవారిగా, పాటలు పాడేవారిగా, ఉపదేశించేవారిగా మనం ఉండాలంటే మొదట విధేయులంగా జీవించాలి. నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను అంటాడు. చక్కగా నిలబడలేనటువంటి పరిస్థితి ఆయనకు తెలుసు. అయితే మనలో ఉన్న అవిధేయత అవన్నీ ముందుగా ఆయన వాక్యం ద్వారాగా తెలియజేస్తాడనేటువంటి వివరణ కూడా మనకందరికి కూడా తెలిసినదే. అలాగే ఆ ప్రతి దానిలో కూడా స్తుతించడం వల్లే ప్రతి కార్యంలో కూడా జయం పొందిన విషయాలు మనకు తెలుసు. ఎరుకో గోడలు కూలాయనంటే స్తుతించడమే, అంతేగాని వాళ్ళు ఏమి పెద్ద వెపన్స్ బట్టి, బాంబులు పెట్టి కాలకొట్టరు. అలాగే ఇప్పుడు మనమేమి కూడా మనకున్నటువంటిది రోగం కానివ్వండి, లేకపోతే అది అప్పుల బారి కానివ్వండి, అది నా ఇంకేదైనా సమస్య కానీ ఉన్నా కానీ దాన్ని మరచిపోయేసి దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు శరీర కార్యాలు ఉన్నాయి, అది పెట్టుకొని భర్త మీద కోపం పెట్టుకొని, భార్య మీద కోపం పెట్టుకొని, ఇరుగు పొరుగు వారి మీద కోపం పెట్టుకొని
ఇవన్నీ పెట్టుకొని వచ్చి స్తుతిస్తే ప్రయోజనకరం కాదు. కానీ వాటి అన్నింటిని విడచేసి నట్టయితే దేవుడు తప్పక మనకు అన్నింటిలో అత్యధిక జయాన్ని అనుగ్రహిస్తాడని మనం అందరం కూడా విశ్వసిద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులను ఉరకాల స్మరణలోకి తెచ్చుకుంటుంటాం ప్రతి కార్యంలో భాగంగా. అయితే కొంతే వాళ్ళు జరిగించిన కార్యకలాపాల్లో కొనసాగించిన వ్యవహారాల్లో మనం కొంతే చేసింది. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి పరిస్థితి మనకు తారసపడలా. ఆ పౌలు శీల లాంటి పరిస్థితి మనకు తారసపడలా. కొద్దిగా ఏదో ప్రకటన చేస్తున్నాం కానీ సమస్య మాత్రం రాలా. సమస్య వచ్చిందంటే మాత్రం మనం వెనక్కి దొరుకుతాం. అవును కదా. అది కృపాకాలం కాబట్టి దేవుడు ఎంత పాపం పెట్టిపోతా ఉందో అంత పుణ్యం కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి మనం బ్రతికిపోతున్నాం, కొనసాగుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యం చక్కబెట్టుకుందాం. చిట్టకు ప్రార్థన చేస్తే అందరం ప్రార్థనలో ఉందాం. దైవమా, మేము నిన్ను ఘనంగా స్తుతించాలి నాయన. మా నోరులెత్తి మా స్వరాలెత్తి బిగ్గరగా వాళ్ళు గడప కమ్ముల పునాదులు అదరిపోయాయండి. మన అంటే మన పెదవులు అదరిపోవు, కానీ మనం హృదయపూర్వకంగా పాడలేనటువంటి, ఆత్మతో పాడలేనటువంటి పరిస్థితి. పెదవులతో అది శక్తి సంపూర్ణంగా వినియోగించి కాదు, కొద్దిగా మాత్రం ప్రయోగించి పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకం, పూర్ణ జ్ఞానంతో పాడగలిగితే ఆ ఆధ్యాత్మిక వరాలు మనం పొందుకోగలుగుతాం. దేవుడు ఇవ్వగలుగుతాడు. ఎందుకు? నమ్మకంగా, సామర్థ్యం కలిగిన నమ్మకంగా ఉంటున్నారు కాబట్టి అని ఆ వరాలు ఇస్తాడు. ప్రార్థించేవారం, పాటలు పాడేవారం, ప్రకటించేవారం. నమ్మకస్తులు కాలేదు, సామర్థ్యం లేని వారు కాలేదని అంటే నిజమే. మనం పాడడం లేదు, ప్రార్థించడం లేదు, ఉపదేశించడం లేదు. ప్రార్థన చేయమా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా ప్రార్థించుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయు. మరణస్తులను క్షమించు ప్రకారం మరణములను క్షమించు. లోనికి తేటాకి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమ, కుమారుడు క్రీస్తు యేసు ప్రభు వారి కల్వరి రుద్ర కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, త్రియేక దేవుని దీవెన సంఘముగా కూడుకొని ప్రభువుని స్తుతించినట్టయితే గొప్ప దీవెను పొందుకోగలుగుతామని ఆశించిన ప్రేమిడులందరికీ సదాకాలం తోడేళ్ళుగాక. ఆమేన్.